నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. దాదాపు కూడా గత 2 పర్యాయ పదాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి తీవ్రమైన జాప్యం జరిపింది. దాదాపు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా వరకు నిర్లక్ష్యం చేసేసింది. 2014 నుంచి 18 వరకు, 18 నుంచి 23 వరకు రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఈ విషయాన్ని చాలా వరకు లాక్ వచ్చింది. త్వరలో రేషన్ కార్డులు ఇస్తాము, త్వరలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము, త్వరలో ఒక దశలో టీఆర్ఎస్ పార్టీని త్వరలో రాష్ట్ర సమితి అనే పార్టీకి ఈ విధంగా మాట్లాడేదానికి పరిస్థితి దిగజారిందంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎక్కడ దాకా ఈ విషయం పోయింది అనేది. ఈ విషయాన్ని మనం చూసినట్టయితే నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో 3 అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కోర్టుకి సంబంధించిన కాలేజ్ పేరు చేంజ్ చేయడము, మన హైడ్రాకి సంబంధించిన లీగల్ స్టేటస్ ఇవ్వడము, దాని తర్వాత కొత్త రేషన్ కార్డులని శాంక్షన్ చేయడము. జనవరి నుంచి ఇప్పుడేమో కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తారు, వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఈ రేషన్ కార్డుల మీద అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నారనే ఒక సంచలన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ అంటే ఏదైతే ఈ నిర్ణయం ఉందో చాలా మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు. దాదాపు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంతకుముందుకున్న భరాసా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది. చాలామంది ఇబ్బంది పడ్డారు. కొత్తగా పెళ్లిలైన వాళ్ళు దాదాపు 8-9 ఏళ్ళల్లో ఎంతమందికి కొత్తగా పెళ్లిలు అవుతాయి. 100 రేషన్ కార్డు అప్లికేషన్ ఉంటే 5-6 క్లియర్ చేయడం, మిగతా అన్నింటినీ తొక్కి పెట్టడం. కొత్తగా రాష్ట్రంలో చాలామంది చనిపోయారు, వాళ్ళ జాగాలలో ఖాళీ అయిన వాటికి కూడా ఎక్కడ కూడా శాంక్షన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, రేషన్ కార్డులో పేరు చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, చనిపోయాలని మాత్రం ఎవరైనా చనిపోతే మాత్రం వెంటనే డిలీట్ చేయడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బియ్యం మిగులుతాయి అన్నట్టు. అంటే కొత్తగా ఒక పర్సన్ యాడ్ చేయాలంటే మాత్రం దానికి పెద్ద తలనొప్పి ప్రాసెస్. ఇదంతా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. సంచలన నిర్ణయం అంటే ఇన్ని రోజుల నుంచి ఆపిపెట్టినందుకు ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా భావించవచ్చు. దాని తర్వాత ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎప్పుడు ఏందనేది ఇంకా పూర్తిగా వివరాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన జారీ చేయబోతారు. 2-3 రోజులలో ఇంకా క్లియర్గా దీని మీద మనకు ఆ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. తెలిసినప్పుడు దీని మీద మనం ఇంకొక వీడియో కూడా చేద్దాం. ఇట్లాంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు జారీ చేయబోతుంది. జనవరి నుంచి దాని మీదే అందరికీ సన్న బియ్యం ఇవ్వబోతుంది అనే విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు నిన్న క్యాబినెట్లో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయంగా మనం భావించవచ్చు. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.